అధ్యక్ష, గౌరవ మంత్రి గారు సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో ఖాళీల వివరాలు ఇచ్చారు. రాష్ట్రంలో సాధారణ సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో కలిసి దాదాపు 5,000 పోస్టులు టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని 2 విషయాలు అడుగుతున్నాను అధ్యక్ష. 2018లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ టీచింగ్ పోస్టుల భర్తీకి ఒక స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. పరీక్ష జరిగింది, కొన్ని వేల మంది అందులో క్వాలిఫై అయ్యారు. సో దాని పరిస్థితి ఏమైందో తర్వాత తెలియలేదు అధ్యక్ష. రెండవది, ఈరోజు మీరు వైస్ ఛాన్సలర్ నియమించారు, సంతోషకరం. కానీ ఈ టీచింగ్ పోస్టులు భర్తీ చేయటానికి విధి విధానాలు గాని, గతంలో ఏం జరిగేదంటే యూనివర్సిటీలే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ వాళ్ళు ఉండి ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసి నియామకాలు చేసేవారు అధ్యక్ష. ఇప్పుడు ఈ పోస్టులు అతి త్వరగా భర్తీ చేయాలని, దానికి విధి విధానాలు రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నారని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నారు. లక్ష్మణ్ రావు గారు 2018 అని మీరు అంటున్నారు సార్. మాకున్న సమాచారం 2017 సార్. మాకున్న సమాచారం 2017లో నోటిఫికేషన్ జరిగింది, అది హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ 2023 నోటిఫికేషన్ వచ్చింది, అది హైకోర్టులో స్టే అయింది. సో ఇట్లా ఈ ఇబ్బందుల వల్ల మనం ముందరకు వెళ్ళలేకపోతున్నాం అధ్యక్ష. అందుకే నేనేం చేశాను అధ్యక్ష, జస్ట్ లాస్ట్ పాయింట్, డిఎస్సి ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇస్తున్నాం. డిఎస్సి విషయంలో అధ్యక్ష, గతంలో జరిగిన అంటే తప్పులు ఏమేమి జరిగినాయి, ఇప్పటికీ ఎన్ని నోటిఫికేషన్ జరిగినాయి, ఏ ప్రకారంగా లీగల్ ఇష్యూలు వచ్చినాయి, అవన్నీ స్టడీ చేసి పక్కడబందీ నోటిఫికేషన్ ఇద్దాం, లీగల్లీ ఇబ్బంది లేకుండా చేయాల్సిన లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డీ మినిస్టర్ చేసినప్పుడు చాలా స్పష్టంగా నాకు చెప్పింది, క్యూఐఎస్ ర్యాంకింగ్ టాప్ 100లో ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం 5 సంవత్సరాలు ఉండాలని నాకు టార్గెట్ ఇచ్చారు అధ్యక్ష. అది చేసి చూపిస్తాం.